హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Honey14. ఈరోజు నేను చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి 3 teaspoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కాసేపు ఉల్లిపాయ ముక్కలను చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం 1/2 చెంచా పసుపు వేసి కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం ఉల్లిపాయ ముక్కల్ని, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన వస్తాయి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం కాసేపు క్యాప్ పెట్టుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఇందులోకి 2 teaspoons సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టి కాసేపు దాంట్లో వాటర్ రావనివ్వాలి ఫ్రెండ్స్. వాటర్ వచ్చాక మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వాటర్ వచ్చాయో. ఇప్పుడు మనం ఈ విధంగా వాటర్ రావాలి ఫ్రెండ్స్. వాటర్ వచ్చాక మనం ఇప్పుడు ఇందులో 3 teaspoons చిల్లీ పౌడర్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇది కాసేపు ఉడుకుతున్నప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మనం నువ్వులను వేసుకొని నువ్వులని ఫ్రై అవ్వనివ్వాలి. నువ్వులు ఎందుకంటే మనం చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. నువ్వులు ఈ విధంగా చిటపటలాడనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మన మసాలాని చికెన్ కర్రీలోకి వేసుకొని ఉడికించుకుందాం. మనం ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ.